హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజు మార్నింగ్ వ్లాగు. ఇంకా మార్నింగ్ చెప్తూ ఉంటాను కదా, ఇదంతా చాలా పని ఉంటుంది బయట అని చెప్పేసి. ఈ మొక్కలకి నిన్న కొంచెం వర్షం వచ్చేటట్టు ఉందని చెప్పేసి నిన్న ఈవినింగ్ కొంచెం వాటర్ వేయలేదన్నమాట. సరే, ఇంకా ఇదంతా కడిగేసేటప్పుడు ఒకసారి మొత్తం ఆ మొక్కలకు కూడా వాటర్ పట్టేద్దామని చెప్పి మొక్కలకు కూడా వాటర్ పట్టేశాను, ఆ సైడు ఈ సైడు అన్నీను. ఇప్పుడిప్పుడే కొంచెం ఏందంటాం కదా, మొన్న బీర చెట్టు కానీ కొంచెం బీరకాయలు కాసింది, ఒక్క బీరకాయ కాసింది. పొట్లకాయ కూడా ఒక 2 పిందులు వేసింది బయట, రేపు చూపిస్తాను అవి. ఈ కాకర చెట్టు కూడా చెప్పాను కదా, చిన్న చిన్నవి అన్నీ వచ్చేసరికి ఒక 6-7 కాయలు వస్తాయి. నాకు సరిపోతాయి, మా ఇంట్లో మా ఇద్దరికైతే ఒక పూటకు సరిపోతాయి అన్నమాట. ఇంకా అవన్నీ పట్టేసి ఇక్కడంతా కడిగేయాలి. మా బుడ్డగాడైతే ఎంత లేదనుకున్నా కూడా ఏదో ఒక మట్టి లోడేసి అక్కడ వేసేస్తాడనమాట. అందుకని ఈ సందు మాత్రము బయట ఒక్కొక్కసారి లేట్ అయినా కూడా ఈ సందు మాత్రం ఖచ్చితంగా కడుక్కోవాలి రోజు. ఈ మట్టిని కొంచెమన్నా లోడ్ వేస్తూనే ఉంటాడు. ఇంకా ఇవి బట్టలు నిన్న మిషన్కి వేసాను కదా, అవి నేను నిన్న మర్చిపోయి ఈవినింగ్ ఆరేసాను అనమాట. అందుకని నిన్న వ్లాగ్లో అవి చూపలేదు. మిషన్కి మార్నింగ్ అయితే మిషన్కి వేసేసాను, కానీ నేను అసలు తీసి ఆరేయడం మర్చిపోయాను. అసలు ఈ వీడియో ఎడిటింగ్లో వీటిల్లో పడిపోయి నాకు అసలు ఒక్కటి గుర్తుండడం లే, ఏది ఎప్పుడే చేశాను. అందులోనే ఈ వాషింగ్ మిషన్ వచ్చి మాకు ఆ మెట్ల కింద రూమ్లో ఉంటుంది కదా, సపరేట్గా ఉంటుంది కాబట్టి మర్చిపోతా. కొంచెం కనిపిస్తాన్నా ఉంటే వేసాను కదా అనే ఒక గుర్తన్నా ఉంటుంది. ఈవినింగ్ గుర్తొచ్చింది, ఈవినింగ్ అన్నీ ఆరేసాను. అందుకనే నిన్న తీసి మడతేయలేదు. ఇంకా ఈరోజు ఒకరోజు ఎండకి ఏమన్నా ఆరుతాయి అనుకుంటే మార్నింగ్ నుంచి చల్లగానే ఉంది. మళ్ళీ ఏంటో మాకు తుఫాన్ అంటున్నారు, చూసారా? పోయినసారి వానదే మాకు ఇంకా ఆరలా. ఇప్పుడు మా వాకిటి ముందు ఆ బురద కనిపిస్తుంది కదా, వెనక నేను ముగ్గేసే వెనక సైడు, అదే ఇంకా ఆరలా. మళ్ళీ తుఫాన్ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ తుఫాన్ వస్తే ఇదంతా ఆరేసరికి 2 నెలలు పండగప్పటికి కూడా ఇట్లాగే ఉంటుంది. ఇంకా సంక్రాంతి పోయిన దాకా కూడా ఆడ అట్లాగే ఉంటుంది. కాకపోతే మన వాకిటి వరకే కొంచెం బాగుంటుంది, కానీ అదంతా మాత్రం అట్లాగే ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇవన్నీ ముగ్గులు వేసేసుకొని ఈ వాటర్ చేసుకొని ఇదంతా టైం పట్టేస్తుంది. చెప్తున్నాను కదా, నాకు బయట పనులన్నీ అవేసరికి మార్నింగ్ నేను ఏ టైం కన్నా లేని. ఒక్కొక్కసారి నేను 6:30, 7కి లేసినా 8:30, 9 దాకా బయట సరిపోతుంది. మొత్తం ఆ మొక్కల కాడ అన్నీ చూసుకొని అక్కడ ఏమన్నా తినేసాయా, ఏమన్నా పందులు తిరుగుతూ ఉంటాయి, ఏమన్నా లోడ్ వేసాయా, మళ్ళీ వాటికి వాటర్ వేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి అంత టైం పట్టుద్ది. ఈ కుక్క పిల్లలు అయితే నేను బయటికి గేటు తీసానంటే ఏడన్నా ఉంటే పరిగెస్తాయి. ఇప్పుడైతే ఇంకా 2 వచ్చాయి, ఇంకొంచెంసేపటికి అన్నీ వచ్చేస్తాయి అనమాట. 5 పిల్లలు బాగా అలవాటు అయ్యాయి. ఇక్కడ 2 పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయి, రోజు వచ్చేస్తాయి. అన్నం పెట్టమను ఏదో ఒకటి, ఇంకా ప్రాణం తెస్తుంది. వాటి కోసం బిస్కెట్లు తెచ్చిపెట్టున్నా, ఒక పెద్ద ప్యాకెట్ బిస్కెట్లు తెచ్చిపెట్టున్నా. ఆ బిస్కెట్లు వేస్తూ ఉన్నాను. డోర్ సౌండ్ వినిపిస్తే చాలు, గేట్ తీసిన సౌండ్ వినిపిస్తే చాలు జమ్మును పరిగిచ్చేస్తాయి మొత్తం. నన్ను ఎక్కడ చూసినా ఇవి ఏడున్నా కూడా పరిగిస్తాయి. రోడ్లో నడుచుకొని వెళ్తా ఉన్నా కూడా నన్ను చూసిందంటే ఈ పిల్లలన్నీ పరిగిస్తాయి. వాటికి నిజంగా చూడండి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. ఆ మనిషి చూస్తే ఆ మనిషి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి వేస్తుందని వాటి బాధ అనమాట. నేను ఈ విధంగా చేసుకోవాలంటే మా బుడ్డగాడిని ఈ విధంగా లోపల పెట్టాలి. బుడ్డగాడు బయటకు వెళ్తే మాత్రం ఇంకా దొరకడు. ఈవినింగ్ దాకా ఇంటికి రాడు, మళ్ళీ మన ఇంటి ముందే తిరుగుతూ ఉంటాడు. కానీ ఈవినింగ్ దాకా లోపలికి మాత్రం రాడు. నేను పట్టుకుంటానంటే పారిపోతూ ఉంటాడు. సరే, ఈరోజు కొంచెం బయట పనులు ఉన్నాయి. మళ్ళీ బయట నేను బజార్కి వెళ్ళాలనుకోండి, నా వెనకనే వచ్చేస్తుంది. ఎక్కడికి పోవాలనుకున్నా నా వెనకనే వచ్చేస్తుంది. రేపు ఒక 2-3 రోజులు వదలదాము, మార్నింగ్ అలవాటు అయితే ఇక్కడెక్కడ తిరిగి ఇంట్లోకి వస్తుంది. మరి నాకు బాధ వేసిపోతా ఉంది. దాన్ని రోజు ఆమెను ఇంట్లో బంధించినట్టు ఇంట్లోనే ఉంచుతుంటే అది గోడెక్కి బయట కుక్కల్ని వాటిని చూసి కేకలు పెడతా ఉంది, బయటకు వదలమని గోల్ చేస్తూ ఉంది. అందులోనే నాకు అయ్యో పాపము అనిపిస్తూ ఉంది. కనీసం రేపటి నుంచి అలవాటు చేస్తాను, రోజు కొంతసేపు వదిలేస్తే
మళ్ళీ లోపలికి వస్తుందా రాదా, మళ్ళీ అంతకుముందు ఒక 10 days వదిలాను. లాస్ట్ ఒక రోజు వస్తూ ఉండింది. లాస్ట్ ఒక రోజు అయితే రాకుండా బయటే తిరుగుతూ ఉండి నైట్ సగం బొద్దు దాకా కూడా నేను తలుపులు తీసే పెట్టున్నా, నాకు భయం అయిపోయా. ఇంట్లో నేను ఒకదాన్నే ఉన్నప్పుడు మా వారు ఉంటే ఇబ్బంది లేదు, అది నాకు టెన్షన్. మా వారు ఉంటే వదిలేసినా డోర్ తీసి పెట్టున్నా నాకు ఇబ్బంది ఉండదు. అందుకనే పాపం దాన్ని ఆశలు అంటే బాగా జైల్లో వేసినట్టు ఉందిగా, మళ్ళీ దానికి అన్నంత బాధేస్తుంది. దాన్ని చూస్తే మానసికంగా ఒక్కొక్కసారి దాంతో బాగా ఆడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటానో, మళ్ళీ ఒక్కోసారి దాన్ని చూస్తే దాని స్వేచ్ఛని నేను పోగొడుతున్నానా అన్నంత బాధేస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ నైట్ తోమినాయి కదా సామాన్లు అన్నీ అయితే సర్దేసుకుంటా ఉన్నాను. ముందు ఈ గిన్నెలన్నీ సర్దేసి టీ పెట్టేసుకుంటే కానీ ముందు చాలా బుర్ర పిచ్చి అయిపోద్ది నాకు. అసలు ఫస్ట్ నిద్ర లేయంగానే, చిన్నప్పటి నుంచి కూడా నిద్ర లేయంగానే ముందు టీ తాగితే కానీ ఏ పని చేసేదాన్ని కాదు. కానీ నాకు ఇప్పుడు ఈ మధ్య లేట్ అయిపోతుంది టీ తాగేది. ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలంటే లేట్ అవుతున్నది. ఫస్ట్ ఈ వీడియోల వల్ల నాకు నైట్ పడుకునేది లేట్ అవుతుంది. లేయంగానే టీ దగ్గర కూర్చున్నాను అనుకోండి, అది ఇంకా చాలా టైం పట్టుద్ది. ఇంత పొద్దుపోయినా వాటి ముందు కసుపు జిమ్ముకోకుండా ముగ్గేసుకోకుండా ఉంటే ఎట్టలే అని చెప్పి ముందు ఆ పని చేసుకొని మార్చుకున్నాను అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ నేనేమన్నా మార్చుకొనింది నన్ను నేను అంటే టీ మాత్రం బయట పనులు అయినాక టీ తాగుతున్నా. లేకపోతే మాత్రం ముందు టీ పెట్టుకొని నేరు కళ్ళు పులుముకుంటా వంట రూమ్లోకే వస్తాను. టీ పెట్టుకొనే మిగతా పనులు ఏదన్నా చేసేది. మాకు నిన్న కానీ మొన్న వీడియోలోనో ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, భారతీ రెడ్డి అని. చాలా హ్యాపీ వేసిందమ్మ, చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ అసలు నా వీడియోస్ చూస్తున్నందుకు. అది స్టిచ్చింగ్ వీడియోస్ సపరేట్ పెట్టమని చెప్పారు. నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను, సపరేట్గా పెడదాము. కనీసం ఈ వ్లాగ్స్ డైలీ ఉంటాయి, మార్నింగ్ టైంలోనన్నా ఒక చిన్న వీడియో స్టిచ్చింగ్ గురించి రోజు ఒక 3 days అయినా పెట్టాలా. ఆ వీడియో సపరేట్గా చేసి పెట్టాలనుకున్నాను. నిజంగా మీరు ఇచ్చిన సజెషన్ నాకు చాలా హ్యాపీ వేస్తూ ఉన్నది. నాకు ఇంకా అలాగ చెప్పండి. నాకు నిజంగా అండి వీడియోలు ఎలాగ తీయాలి, దాంట్లో ఎలా పెట్టాలి, నాకు తీసే ప్రాసెస్ అయితే ఇప్పుడు అర్థమైంది. కానీ నాకు ఇంకా బాగా దాని గురించి అయితే టెక్నికల్గా కూడా ఇంకా బాగా తెలియదు. నేను ఒక్కొక్కటి కొంతమంది వీడియోలు చూసి నేర్చుకుంటున్నా, కొంతమంది టెక్ ఛానల్ చూసి కొంచెం నేర్చుకుంటా ఉన్నాను అనమాట. బాగా అయితే నాకు రాదు, ఏదో తీస్తున్నాను. నిజంగా నా ఛానల్ మీరు చూస్తున్నారు అని చెప్పారు, నాకు చాలా హ్యాపీ. ఇంకా చాలామంది కూడా చూస్తూ ఉన్నారు. ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి. ఎలాగ ఇంకా నేనేమన్నా చేయాలా అనేది కూడా నేను దాంట్లో మార్చుకుంటాను. మీరు నాకు ఏంటంటే మీరు ఇచ్చిన సజెషన్స్ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తూ ఉండింది డైలీ వ్లాగ్లో స్టిచ్చింగ్ది పెడితే ఇది ఏమైనా డిఫరెంట్గా ఉంటుంది కదా, అది పోదు, మళ్ళీ వ్యూస్ కూడా వెళ్ళవు. మళ్ళీ ప్లస్ ఏంటంటే ఇది ఫస్ట్ చూడంగానే డైలీ వ్లాగ్లే అని కొంతమంది తీసేయచ్చు అని నా మనసుకు అనిపించింది. కరెక్ట్గా ఎవరైనా కామెంట్ పెడతారేమో చూద్దాం అనుకున్నానమ్మా. నిజంగా చాలా హ్యాపీ నాన్న, నాకు పెట్టావు. ఖచ్చితంగా నేను ఆ విధంగా చేయాలనుకుంటున్నాను. ఇంక ఈరోజు తీస్తున్నాను స్టిచ్చింగ్ది. ఈ వీడియోతోనే ఇది వీడియో మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అప్లోడ్ అవుతుంది. మార్నింగ్ నేను ఈ వీడియోకి ముందే నేను ఒక స్టిచ్చింగ్ది ఈరోజు ఒక చిన్నది పెడతాను. స్టార్టింగ్ నుంచి ఎట్లాగా అయ్యిందా అనేది కొంచెం క్లిప్ ఒక 5 minutes 10 minutes లోపలే నేను ఆ స్టిచ్చింగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. కొంచెం నా ఛానల్ ఎవరైనా ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా నాకు స్టిచ్చింగే కాదు ఇంకా కొన్ని వచ్చు, అవన్నీ నేను సపరేట్గా ఇంకొక చిన్న వీడియోలో మన ఈ వ్లాగ్స్ పాటికి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ దాని పక్కన ఇంకొక వీడియోలాగా చేసి పెడతా ఉంటాను. నిజంగా నా ఛానల్ మీరు ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉన్నది. ఖచ్చితంగా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. మీరు ఇచ్చే సజెషన్స్ తోటే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఛానల్ని కూడా. ఇంకా పోతే ఇది మార్నింగ్ టిఫిన్ అనమాట. టీ కార్యక్రమం అది అయిపోయాక మొన్న సాటర్డే చపాతీ పిండి కలిపి పెట్టున్నాను. ఆ రోజు వీడియోలో కూడా ఉంటుంది. అది కొంచెం మిగిలితే పక్కన ఒక 2 చపాతీలు అయ్యాయి. మా బుడ్డగాడికి ఒకటి వేస్తే నేను ఒకటి తినొచ్చులే అని చెప్పేసి ఉండిచ్చాను. ఈరోజు టిఫిన్ ఏం లేదని చెప్పేసి చేశాను అనమాట. నేను మామూలుగా ఎప్పుడైనా ఇట్లాగా చేసుకుంటుంటాను చపాతీతోటే. మీరు ఎవరైనా ఇట్లా చేసుకుంటారా నాకు ఒక కామెంట్ పెట్టండి. అంటే
బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటాం కదా, నేను ఆ ఐడియా ప్రకారమే చేసుకుంటాను అనమాట. నేను చాలా రోజుల నుంచి ఇట్లాగా చేస్తాను. ఆమ్లెట్కి కలుపుకున్నట్టు అన్నీ కలిపేసి చపాతీ ముందు లైట్గా కాల్చేసి దాని మీద పెట్టి కాల్చుకుంటాను అనమాట. మీరు ఎవరన్నా ఇలాగా చేస్తారా? అందుకనే తీసా ఇది అయితే వీడియో. ఎవరన్నా నా ఆలోచనలకు సింక్ అయ్యే వాళ్ళు ఉన్నారా లేరా నాకు తెలుసద్ది అని చెప్పేసి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ చేసుకోకపోతే ఒకసారి మీరు ఇట్లాగా ట్రై చేసి చూడండి. బ్రెడ్ ఆమ్లెట్ టైప్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. కాదు అది బ్రెడ్, ఇది చపాతీ అనమాట. అంతే, ఇలాగా టిఫిన్ అయితే చేసేసాను. మధ్యాహ్నం కూరల్లోకి అయితే నిన్న చేశాను కదా, గోంగూర పప్పు ఉన్నది, బీన్స్ తాళింపు అన్నీ ఉన్నాయి. పో పెడతారు. అమ్మో కాలకాడ పడవ దుబ్బుది. తినే తినేయండి. అరే తినరా కర్రీ ఇంక లేదు నా కాడ. ఇంకలేదు ఏది లేదు ఇంకా. గుడ్ బాయ్ రా మీరా. ఏదే తంతేనే పా. కర్రోడికి భలే ఆత్రం, కర్రోడికి అయిపోయింది. ఇంకలేదు. ఇన్ని రోజులు నా వీడియోలు ఫస్ట్ నుంచి చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళ అమ్మకి మా బుడ్డగాడికి పెడుతుండేది. ఇప్పుడు మళ్ళీ ఇవి తోడయ్యాయి అనమాట. ఇవి దగ్గర 4-5 డైలీ వస్తాయి మన ఇంటి దగ్గరికి. ఏదో నాకు కలిగినంత వరకు మాత్రము నేను నా తలా ఒక ముద్దైనా వేయింది మాత్రం అయితే తినను నేను. డైలీ మాత్రం ఇది ఒక పెద్ద రొటీన్ అయిపోయింది నాకు. ఇంకా ఇది ఈవినింగ్ మధ్యాహ్నం కొంచెం స్టిచ్చింగ్ వర్క్ చెప్పాను కదా ఉండింది. ఎందుకంటే నాకు వంట చేసుకునేది కానీ ఉండిందంటే ఎక్కువ స్టిచ్చింగ్ మీదకు పోలేను నేను. నాకు ఆ పనులు సరిపోతాయి. నేను ఎలాగో కూరలు చేస్తున్నాను కాబట్టి ఉన్నాయి. అందుకని ఓన్లీ అన్నం ఒకటే వండేది కాబట్టి ఇంకా కొంచెం చేశాను. అవి సపరేట్గా నేను ఒక చిన్న వీడియో తీసి పెడతాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నాకు ఆ స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఫాలో అవ్వండి. ఎవరైనా ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు చెప్పండి. ఇంకా వాటిల్లో కూడా నాకు ఏదన్నా మీరు డౌట్లు అడిగిందంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నేను తెలుసుకొనైనా చెప్పడానికి మన వ్యూవర్స్ కోసం నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఉన్నాను. నా ట్రైనింగ్ తీసుకున్న దాంట్లోనే నా ఆలోచనలు కొన్ని జోడించుకొని నా లెక్క ప్రకారం నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను 4 దగ్గర, మా అక్క దగ్గర నేర్చుకున్నా, తర్వాత యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా, తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళా, స్వర్ణభారత్లో ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకున్నా. ఏ ఒకటి అందులో ఉండదన్నమాట. ఫైనల్గా అన్నిట్లో నుంచి జోడించుకొని నా ఆలోచన ప్రకారము నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది అని. అది ఎవరికైనా నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. దాంట్లో ఇంకేదైనా మీరు నన్ను సజెషన్స్ అడిగినా కూడా నేను ట్రై చేస్తాను చెప్పడానికైతేను. ఆ విధంగా మీరు అడిగినట్లు ఖచ్చితంగా అన్ని పెడతాను. కటింగ్ పెడతాను, ఏదైనా అంటే ఏమంటాము మోడల్ జాకెట్లు ఇట్లాగా అన్నీ నేను చెప్తాను ఖచ్చితంగా. నా వీడియోలో ముందు వస్తాయి. బ్లాగ్స్ మాత్రం కంటిన్యూగా మామూలుగా మీరు ఏమన్నా అనుకోండి బోర్ కొడుతుంది అనుకుంటారేమో, రోజు ఒకటే చూపిస్తూ ఉంటుంది అని చెప్పేసి. ఖచ్చితంగా బ్లాగ్ మాత్రం డైలీ కొంచెం పెడతాను. నాకు అదొక రొటీన్ అయిపోయింది. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరనమాట ఇక్కడ. నాకు ఇంట్లో ఏమంటామంటే ఒక టైం పాస్ కూడా లేదు, పిల్లలు లేరు మాకైతే. నాకు ఇట్లాగా చేసుకుంటా ఉంటే కూడా నాకు ఒక హ్యాపీగా, చాలా మందితో నేను కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు 300 మంది ఉన్నా కూడా 300 మంది నా చుట్టూ ఉన్నారు, నేను వాళ్ళందరితో మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్ ఉన్నది. నాకు చాలా హ్యాపీ వేస్తూ ఉన్నది. ప్లీజ్ అనుకోవద్దు అలాగా. ఇదండి ఈరోజు వీడియో అయితే. మొత్తానికి సాయంత్రానికి పూజ చేసేసుకొని ఇంకా అన్నము కూర అన్నీ ఉన్నాయి. మామూలు మార్నింగ్ నేను ఒక్కదాన్నే, మా వారు డ్యూటీలో ఉన్నారు. సాటర్డే వస్తారు. ఇంకా టీవీ ఇవి అన్నీ కట్టేసి 9 అయిపోయింది టైం. అప్పటికి ఏంటంటే హాట్స్టార్లో చూస్తాను, బిగ్ బాస్ అవి వస్తాయి చూద్దాము. తర్వాత వీడియో ఎడిటింగ్ అవి ఉంటాయి కాబట్టి
సరిపోతుంది అనమాట. నాకు పని మాత్రం ఫుల్ బిజీగా సరిపోద్ది. ఎందువల్ల నేను వీడియోస్ చేస్తుండడం వల్ల. లేకపోతే నాకు ఫుల్ బోరు, అసలు ఒక్కదాన్ని నేను ఉండాలంటే ఎంత టార్చర్గా ఉంటుంది చూడండి. ఓకే అండి, నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.